పిత పుత్ర పవిత్రాత్మ మహిమ పరిశుద్ధ పరమదివ్య సహస్రాలకు పిత పుత్ర పవిత్రాత్మ మహిమ పరిశుద్ధ పరమదివ్య సహస్రాలకు పిత పుత్ర పవిత్రాత్మ మహిమ దయచేసి కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ద్వారా ఈ ఆదివారం ప్రత్యేక రీతిగా ప్రభు చక్రవారం ఈ ఆరాధనలో పాల్గొంచుకోవడం దేవుడి గొప్ప భాగ్యం. ఈ ఆరాధనలో ప్రత్యేక రీతిగా ఈ మధ్య కాలంలో కేరళ రాష్ట్రం అటువంటి వయోనాడ్ అనే ప్రాంతంలో భయంకరమైన తుఫాను వల్ల కొండ చర్యలు విరిగిపడి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు, ఎంతో మంది అసువులు కోల్పోయారు. కనుక వయోనాడు ప్రాంతంలో మరణించినటువంటి బిడ్డలకు ఆత్మ ప్రాంతానికి దేవుడికి విశ్రాంతి చేయాలని, అదేవిధంగా ఆ వల్ల బాధల కోసం ప్రత్యేకంగా ఈ ఆరాధన మనం ప్రార్థన చేద్దాం. రెండవదిగా ఈరోజు పునీత జాన్ వలేరియన్ గారి స్మరణ ఆదివారం కాబట్టి విషయం మనం జరుపుకోవట్లేదు, కానీ ఆ పునీతులు మన విచారణ గురువుల పాలక పునీతులు కనుక ఈరోజు మన నేర్పుతున్నటువంటి విచారణ గురువులందరి కోసం కూడా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత. మొట్టమొదటిగా వయోనాడు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కోసం మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా ఈరోజు పునీత జాన్ మరియు వియాన్న గారి వారి పండుగ కనుక వీరు విచారణ గురువుల పాలక పునీతులు. మా నేర్పుతున్నటువంటి ప్రతి విచారణ కోసం, ప్రతి విచారణ గురువు కోసం ఈ ఆరాధనలో పాల్పంచుకుంటాం. మూడవదిగా వ్యక్తిగత తలంపులు నెరవేరినట్లుగా ఈ ఆరాధనలో మనందరం కూడా పాల్పంచుకుందాం. ఈ ఆరాధన ప్రత్యేక విధిగా ప్రార్థన చేద్దాం. మనందరం కూడా వాక్యంలో ప్రవేశించే ముందుగా లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ ప్రభువును మహిమపరుచుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ జీవం ఇచ్చిన పరమపిత అనే పాట పాడుకుంటూ ఆ ప్రభువును మహిమపరుచుకుందాం, ఆరాధించుకుందాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. Sim,
జీవం కలిగిన వాక్యాన్ని ఆత్మలను రక్షించబోయేటువంటి ఆయన వాక్యాన్ని ఆలకించబోతున్న మనందరం కూడా ప్రభువును సమర్పించుకుందాం. నేనే జీవాహారం పలికిన యేసుక్రీస్తు ప్రభువా, మీ వాక్కుతో నన్ను తాకండి. ఈ ఆరాధనలో పాల్పంచుకోబోతున్న నన్ను, నా కుటుంబాన్ని స్వీకరించండి అని సంపూర్తిగా ప్రభువునకు సరళ చేసుకుందాం. సంపూర్తిగా సమర్పణ గావించుకుందాం. ప్రభు మనతో మాట్లాడాలని ఏ ఉద్దేశంతో ఏ తలుపుతో అయితే ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్నామో తలుపు నెరవేరేటట్టుగా పరమ వైద్యుడు, జీవనదాత, సర్వాధికారి దివ్య ప్రసాద ప్రభు మనతో మాట్లాడాలని ప్రత్యేక రీతిగా ప్రభు మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. కళ్ళు మూసుకొని పూర్తిగా ప్రభువులకు సమర్పించుకుందాం. దివ్య ప్రసాద ప్రభు మనతో మాట్లాడాలని, మన అంతరంగాన్ని స్వస్థపరచాలని, మనలో ఉన్న వ్యాధి బాధలు తొలగించాలని, శాంతి సమాధానాన్ని మనకి సమృద్ధిగా వస్తుందని, జీవనదాత అయిన ప్రభు జీవాన్ని వస్తుందని ప్రార్థన చేసుకుంటాం. నేనే జీవాహారం పలికిన యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈ ఆరాధనలో పాల్పంచుకుంటే మమ్మందరినీ కూడా గ్రహించండి. ఈ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. ఆలపించబోయే వాక్కు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేసి మమ్మల్ని మార్చే విధంగా ఆలపించండి. మేము పాట పాడినా, ఆరాధన చేసిన, స్తుతి చేసిన నీ నామ గౌరవార్థం కొరకే మరొక సంతోషముతో, ఆనందముతో తన్మయ పొంది నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి. కొంత తడవు నీతో సమయం గడుపుతూ విశ్రాంతిని మా మనసులకు, హృదయాలకు ఓర్కను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, భారముతో ఉన్న మా హృదయాలకు
మీ గాయపడిన హస్తం ద్వారా స్వస్థత చేకూర్చమని, మాలో ప్రతి అణువు నీవే సృష్టించావు కనుక మాలో ప్రతి అణువులోనికి చొచ్చుకొని పోయి మమ్మల్ని బాబాసాన్ని ఆత్మీయంగా మమ్మల్ని స్థిరపరచని ఆత్మీయంగా నీ కోసమే జీవించలాగా నీ కోసమే బ్రతుకులాగా జీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మాతో ఉండండి, అదే మాకు పనివేలు, మాతో ఉండండి, అదే మాకు శాశ్వత ఆనందం, నీలోనే ఆనందం, నీలోనే సకలం కనుగొనే భాగ్యాన్ని మాకు దయచేయమని మరొకసారి కూడా ప్రభువా మమ్మల్ని పిలిచావు, మలిచావు, నీ రూపంలో ప్రజరించావు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీతో కాలం నీతో సమయం గడిపే ఆనందం, సంతోషం మాకు దయచేయమని, ఇక్కడ ప్రతి బిడ్డలు కూడా ప్రభువా నీ కాపుదలలో నీ రెక్కల నెలలో ఉంచుకుంటూ ప్రత్యేక దీపము జీవించి ఆస్వాదించమని, 3 వారం మా జీవితాలను చిగురింప చేయమని, విరిగి నలిగిన మా హృదయాలను చక్కపరచమని, సరిదిద్దమని, సవరించమని ఈ మనవరంటి కూడా నాదుడు యేసు అది శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దయచేసి అంతా మౌనంగా కూర్చుందాం. దిలీప్ కుమార్ మన విచారణ సహాయ గురువులు ఈరోజు మనతో పాటు దైవ వాక్యాన్ని అందించబోతున్నారు కనుక వారి దాన్ని సాధారణంగా మనతో ఆహ్వానిస్తున్నారు. కొంతమంది సాధారణంగా ప్రభు క్రీస్తునందు మీకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరూ మోకాలు నుండి ఎవరైతే అందరూ వారందరూ కూడా మోకాలు నుండి ప్రభుని ఆరాధించడానికి స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. వీలైన మాత్రమే మోకాలు నుండి 2 చేతులు జోడించి, ఎవరికైతే చేతులు ఉన్నాయో వారందరూ కూడా చేతులు జోడించి ప్రభుని ఆరాధించడానికి స్తుతించడానికి ఈ యొక్క సమయంలో ప్రయత్నం చేద్దాం. కన్నులు తెరిచి 2 కన్నులు తెరిచి యేసును మాత్రమే చూద్దాం. సర్వాధిలోకధిపతి అయిన దైవం, మనందరినీ వాక్కుతో సృష్టించినటువంటి దైవం, మనం నిత్యం ప్రేమిస్తున్నటువంటి దైవం, మనల్ని చేయి పట్టుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దైవం ఇదిగో మనతో పాటు ఉన్నాడు. మన దైవం ఇదిగో మన ప్రభువు ఇమ్మానుయేలు పిలువబడినటువంటి దైవం ఇప్పుడు ఈ ముందర దివ్య సప్రసాద రూపంలో ఉంటూ ఉన్నాడు. సర్వాన్ని సృష్టించినటువంటి ఒక్క మాటతో పలికి ఈ యొక్క లోకాన్ని అందరినీ కూడా సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు, సర్వ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడు, నీ జీవితాన్ని నా జీవితాన్ని తన చేతితో లేపి నడిపిస్తున్నటువంటి ఆ దైవం మన ముందు ఉన్నారు. దివ్య సప్రసాద రూపంలో ఆరాధించుదాం, స్తుతించుదాం. మన యొక్క ప్రార్థన ద్వారా ఆయనను కనపరుస్తాం. నా జీవితము, నా కుటుంబము, నా సర్వస్వము మీకే ప్రభువా, మీకే అర్పిస్తున్నాను అని ఈ యొక్క సమయంలో ఆ దేవాది దేవునికి చెప్పగలగాలి. 2 చేతులు పైకి లేపి స్వర్గం వైపు లేపి ఎత్తి యేసును స్తుతించుతూ పాడుదాం. అందరూ కలిసి దేవుని స్తుతించుదామని పాడబడదాం. అందరితో తప్పకుండా దేవుని స్తుతించుదాం.
చింతలు ఆనందము అవన్నీ కూడా మన యొక్క కోరికలన్నీ కూడా ఈ యొక్క సమయం దేవుడిగా ఉపయోగిస్తూ ఆయన మాత్రమే ఆరాధించడానికి రక్షించడానికి ఈ యొక్క సమయాన్ని మనం కూడా ప్రయత్నం చేద్దాం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క బాధలు వ్యాధులు అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఈ యొక్క సమయంలో ఆయన నామాన్ని స్తుతించడానికి ఇదిగో ప్రభువా నేను వచ్చాను, నా యొక్క బాధలు నీతో పంచుకోవడానికి, నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నీకు తెలిపి నీ నుండి సంతోషాన్ని పొందడానికి నేను ఇదిగో వచ్చాను అని ఆయనను స్తుతిస్తాం, మహిమపరుస్తాం. ఆయనతో ప్రార్థించుదాం. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మను కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మను కలుగునుగాక. Praise the Lord. 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 Country vandanam. Country vandanam. Country stotram. Country stotram. Country aradhana. Country aradhana. Country mahima. Country mahima. Country ghanata. Country ghanata. Yeshua vandanam. Yeshua vandanam. Yeshua stotram. Yeshua stotram. Yeshua aradhana. Yeshua aradhana. Yeshua mahima. Yeshua mahima. Yeshua ghanata. Yeshua ghanata. Yeshua aradhana. Yeshua aradhana. Atmadeva vandanam. Atmadeva vandanam. Atmadeva stotram. Atmadeva stotram. Atmadeva aradhana. Atmadeva aradhana. Atmadeva mahima. Atmadeva mahima. Atmadeva stotram. Atmadeva stotram. Atmadeva ghanata. Atmadeva ghanata. Atmadeva mahima. Atmadeva mahima. Country vandanam. Country vandanam. Country stotram. Country stotram. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభు యేసునందు
మన యొక్క ఆలోచన అన్నింటిని కూడా పక్కన పెట్టి మనలో మన హృదయంలో మెదలాడుతున్నటువంటి ఆ యొక్క ఆలోచనలు, కోరికలు అన్నింటిని కూడా పక్కన పెట్టి, అదేవిధంగా మన యొక్క మొబైల్స్, అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆ సంఘటనలు, మనలో బాధ పెట్టినటువంటి ఆ సంఘటనలను, వ్యక్తులు అన్నింటిని కూడా పక్కన పెట్టి యేసుని మాత్రమే, ఆ దివ్యకార రూపంలో ఉన్నటువంటి ఆ ప్రభువుని మాత్రమే చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన కష్టాల గురించి కానీ, మన అవసరాల గురించి కానీ ఇప్పుడు ఆలోచించడానికి మనకు సమయం లేదు. ఎందుకంటే వాటికన్నిటికంటే ఆ దేవుడే మన ముందుగా, నీ ముందు నా ముందు కలిసి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుడిని చూడడమే మనకు, మన యొక్క హృదయాలకు, మన యొక్క ఆత్మలకు ఎక్కువగా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. కాబట్టి ఆ ప్రభువుని చూడడానికి మాత్రమే ఈ యొక్క సమయాన్ని వెచ్చించుదాం, ప్రార్థన చేసుకుందాం. మనల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మన ముందర ఉంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి వాటినన్నింటినీ కూడా మనం మర్చిపోతాం. ఇదిగో ప్రభు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ఆ దైవం, ఆ రక్షకుడు మన కోసం, నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని బలంగా పెట్టి, తన యొక్క ప్రాణాన్ని, రక్తాన్ని చిందించి నిన్ను నన్ను అమితంగా ప్రేమించినటువంటి ఆ దేవుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఆయనను మాత్రమే చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనను ఎంతగా ఇబ్బంది పెట్టినటువంటి బాధలైతేనేమి, వ్యక్తులైతేనేమి, అవన్నీ కూడా, సందర్భాలైతేనేమి, అవన్నీ కూడా పక్కన పెట్టి ఆయనను మాత్రమే చూసేదానికి మన యొక్క కన్నులను తెరిచి ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. కన్నులు తెరిచి చూడండి. నిన్ను ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తి నీ ముందర ఉన్నాడు. దివ్యకాని రూపంలో, ఇదిగో బిడ్డ నీ ముందు ఉన్నాను, నువ్వు నా దగ్గరికి రా, నన్ను చూడు, నాతో మాట్లాడు అని ఆ ప్రభు నిన్ను నన్ను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పిలుస్తూ ఉన్నాడు. మరి నేను ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తి నీ ముందు నిలబడి చేతులు జోడించి పిలుస్తూ ఉన్నాడు. నువ్వు నాతో రా, నాతో మాట్లాడు, నాతో సమయాన్ని గడుపు, నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క బాధను, నీకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా నేను తీర్చగలుగుతాను. నీ యొక్క సమయాన్ని నాకు ఇవ్వు, నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నాను. ఎన్నో రోజుల నుంచి నీతో మాట్లాడడానికి, నీతో సమయం గడపడానికి, నీతో ఉండటానికి నేను ప్రయాసపడుతున్నాను. ఈ యొక్క సమయం పాటు నాతో మాట్లాడు అని ప్రభు నిన్ను నన్ను కోరుతున్నాడు. కాబట్టి సోదరులా, ఈ యొక్క సమయంలో ఆయనను ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఈ యొక్క సమయాన్ని నాకు పూర్తిగా వినియోగించుకుంటాం. దేవునితో మాట్లాడడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఆయన ముందు ఉందాం. సహోదరులా, అందరూ కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని ఆలపించు విందాము. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడానికై మన యొక్క హృదయాలు, మన యొక్క మనస్సు, మన యొక్క చెవులను ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో ఉంచుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలోకి నింపుకునేందుకు మనందరం కూడా ప్రయత్నం చేద్దాము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 3 నుండి 5 వరకు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 3 నుండి 5 వరకు. నీవు ప్రభువుని నమ్మి మంచి చేయుము, అతని దేశము నివసించుచు సురక్షితముగా జీవింపు. ప్రభువు నేనొక్కని ఆనంద ప్రదునిగా భావింపు.
అతడు నీ కోరికలు తీర్చును. ప్రభువు నీ మీదనే భారం చేయును. నీవు అతనిని నమ్మినచో అతడు నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. 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 మొబైల్స్ అని లోపల పెట్టేసి మనం దేవుడి వాక్యాన్ని వినడానికి మాత్రమే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చూసుకున్నట్లయితే దేవుడు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం మనం విని ఉన్నాం. నీవు ప్రభు నమ్మి మంచి చేయుము, అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము. ప్రభు నొక్కనే ఆనందప్రదునిగా భావింపుము, అతడు నీ కోరికలు తీర్చును. ప్రభు మీదనే భారము వేయుము, నీవతనిని నమ్మినచో అతడు నీ కార్యము నెరవేర్చును అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానము మనము ఈరోజు చూసి ఉన్నాము. 3 మాటలు దేవుడు నీతో మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 3 మాటలు మనందరం కూడా పలుకుదాం. 1 నమ్మిక ఉంచుము. పలకండి, గట్టి చెప్పండి. చుట్టుపక్కల సౌండ్ వచ్చింది, రాగలే. నమ్మిక ఉంచుము, సంతోషించుము, అప్పగింపుము. ఓకే, మొదటిది నమ్మిక ఉంచుము, సంతోషించుము, అప్పగింపుము. ఓకే, ఈ 3 పదాలు మళ్ళీ అడుగుతా, చెప్పాలి ముందుగానే. ఈ 3 శ్రేష్టమైన మాటలు దేవుడు మనందరికీ కూడా ఈరోజు పంచుకోబోతున్నాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు నమ్మకం ఉంచాలి. డిలైట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు సంతోషించాలి. కమిట్ టు ద లార్డ్, దేవునికి ప్రభువుకి అప్పగించాలి అనేటువంటి ఈ యొక్క 3 మాటలు దేవుడు మనకు ఈరోజు చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఆరాధన సమయంలో ఈ 3 మాటలు దేవుడు మనకు ధ్యానం చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క 3 మాటలను మనం ధ్యానం చేస్తూ ఆయన యొక్క నామాన్ని గణపరచడానికి, ఆయన స్తుతించడానికి ఈ యొక్క సమయాన్ని మనము వెచ్చించాలి. 37వ కీర్తనలో చాలా ప్రముఖమైనటువంటి కీర్తన అని మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటంటే దావీదు మహారాజు ఒక సందర్భంలో చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన చుట్టూ ఉన్నవారు చెడ్డవారు, తన చుట్టూ ఉన్నటువంటి చెడ్డవారు చాలా విపరీతంగా పెరుగుతున్నారట. చెడ్డవారు చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారంట. వాళ్ళలో ఎవరికే కానీ భయం భక్తి లేదంట. ఎవరు కూడా ప్రార్థన చేయరంట. వారు ఎవరు కూడా దేవుని ధర్మశాస్త్రం అందు ధ్యానం కానీ అదే విధంగా భయము కానీ లేకుండా ఉండేవారు అని ఆయన అనుకునేవారు. ఆ కాలంలో మాత్రమే కాదు, కానీ విపరీతంగా పెరిగిపోతున్నారంట. ఎవరైతే ఇక్కడ దేవుని మీద భయము భక్తి లేని వారు చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు డెవలప్మెంట్ అవుతుంది, వారి ఇంట్లో కుటుంబం మాత్రం బాగుపడుతుంది, విపరీతంగా ఆశీర్వాదాలు వారు పొందుతూ ఉన్నారు. అలాంటి సందర్భాలలో దేవుడు మాత్రమే, దావీదు మాత్రమే కాదు, ఇంకా బైబిల్లో చాలా మంది కూడా ఇలాంటి తన యొక్క వ్యసనాలు పడుతున్నటువంటి వారు ఉంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి వారిని చూసి వ్యసన పడుతూ ఉన్నారు, వ్యసన పడ్డారు కూడా. మేము కూడా భక్తిగా ఉన్నామే, మేము కూడా ప్రార్థన చేస్తున్నామే, మేము కూడా దేవుడి వాక్యము చదువుతున్నామే, మేము కూడా ప్రతి వారం గుడికి వస్తూ ఉన్నామే, అన్ని వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చాము, మాకెందుకు జరగడం లేదు, మాకెందుకు మేలు జరగడం లేదు అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉన్నాము. మాకెందుకు కష్టాలు, మాకెందుకు బాధలు వస్తూ ఉన్నాయి, మాకెందుకు ఇబ్బందులు, ఏ రోజుకు మాకు బతకవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి కొన్ని ఆలోచనలు, కొన్ని విపరీతమైనటువంటి వ్యాధులు అంటే మనోవేదనలు మనలో ఉంటూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అదే ప్రభు ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో, ప్రభు లేని వారు, ప్రభునందు భయం లేని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చూడండి, వారందరూ కూడా
ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, చాలా బాగా ఉంటూ ఉన్నారు. డబ్బుల మీద డబ్బులు వస్తున్నాయి, వారు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. అబ్బో చెప్పుకుంటే చాలా ఆశీర్వాదాలు వారు ఉంటూ ఉన్నాయని ఎంతో మంది వ్యసన పడుతూ ఉంటున్నారు, బాధపడుతూ ఉంటున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు నేను ఎందుకు దేవుణ్ణి నమ్మాలి, ఎందుకు నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అని, నేను దేవుని ఎందుకు అంగీకరించాలి అనేటువంటి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఇలాంటి ఆలోచనలు నాకు మెదలాడుతూ ఉంటాయి. నేను యేసు ప్రభు ఎందుకు అంగీకరించాలి, ఎందుకు స్వీకరించాలి అనేటువంటి ప్రశ్నలు ఈరోజు మాత్రమే కాదు, ఆ కాలంలో కూడా దావీదు మహారాజుకు వచ్చాయి. అందుకే దావీదు మహారాజు గారు చెప్తూ ఉన్నాడు. అందుకే 37వ కీర్తనలో 1వ వాక్యంలో ఆయన చక్కగా రాస్తున్నాడు. 37వ కీర్తన 1వ వాక్యము చదవమా. దుష్టులను చూచి నీవు కోపం తెచ్చుకొనవలదు, దుర్మార్గుల పనులను గాంచి అసూయ చెందవలదు. చూశారు ప్రజలారా, దావీదు మహారాజే మంచిగా రాస్తున్నాడు. అందరూ చెప్పండి, దుష్టులను చూసి నీవు వ్యసన పడవలదు, దుర్మార్గులను పనులను గాంచి అసూయ చెందవలదు. చూశారు ప్రజలారా, దావీదు మహారాజు ఎంత చక్కగా రాస్తూ ఉన్నారో. చెడ్డవారిని చూసి నువ్వేమంటా, ఏం చేయకూడదంట, వ్యసన పడకూడదంట, బాధపడకూడదంట. అంటే చెడ్డవాడు వాడు మంచి పెరిగిపోతున్నప్పటికీ కూడా నువ్వు వ్యసన పడకూడదు, బాధపడకూడదు, నువ్వు అసూయ చెందకూడదు అని ఆ బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. చెడ్డవారిని చూసినప్పుడు వ్యసన పడవచ్చునేమో, దుష్కార్యం చూసి పని చూసినప్పుడు మనము అలాంటి అసూయ కలగవచ్చును. అదే ఆహాబు రాజు కూడా 73వ దాంట్లో ఆయన రాస్తున్నాడు. 73వ కీర్తనలో ఆయన చక్కగా రాస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 73వ కీర్తన 2వ వాక్యం చూడండి. గర్వితులను గాంచి అసూయ చెందుట వలన దుర్మార్గులు వృద్ధిలోకి వచ్చుచున్నారని గ్రహించవలను. నేను ప్రలోభమునకు చిక్కుకొంటి అని ఆయన ఆహాబు రాజు అక్కడ చక్కగా రాస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే నువ్వు గర్వాత్మను చూసి నువ్వేమో చెందకూడదంట, అసూయ పడకూడదంట. అదే విధంగా దుర్మార్గులు వృద్ధిలోకి వస్తాంటే వారిని చూసి నువ్వు ఏం చేయకూడదంట, అసూయ చెందకూడదు, ప్రలోభనలకు లోను కాకూడదని ఆయన అంటూ ఉన్నాడు. అంటే మనం చూసుకున్నట్లయితే కీర్తనలు చదవగలిగితే ఈ యొక్క 150 కీర్తనలను చదవగలిగితే ప్రతిరోజు మనకున్నటువంటి చింతనను, మనకు ఏవైనా బాధలు, వ్యాధులు, అవి వ్యసనాలు అన్నీ కూడా వస్తాయో అవన్నీ కూడా మనము జయించగలుగుతామంట. చింతన జయించడానికి, బాధలను జయించడానికి, అదే విధంగా జ్ఞానాన్ని పొందడానికి మనం ఏం చేయాలంట, కీర్తనలను ప్రతిరోజు ధ్యానించాలి. అప్పుడే మనకు ఉన్నటువంటి వ్యసనాలను, చింతనలను, బాధలను అవన్నిటిని కూడా మనము జయించగలుగుతాము. అదే విధంగా దైవ జ్ఞానాన్ని కూడా మనం పొందగలుగుతాము. మనం ఎప్పుడు ఏదో ఒక పని ద్వారా, ఏదో పని కోసము మనం బాధపడుతూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, చింతపడుతూ ఉంటాము, వ్యసనపడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. ఉదయం లేచినప్పటి నుండి తిరిగి సాయంత్రం వరకు మన యొక్క మైండ్లో, మన యొక్క హృదయంలో, మన యొక్క శరీరంలో కూడా ఎప్పుడు కూడా ఎలా ఆలోచనలు, వ్యధలు, బాధలు, అదేవిధంగా నేను ఏం చేయాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలుగుతాను, నాకు ఉన్నటువంటి సమస్యలు అవన్నీ కూడా మనం కొన్నిసార్లు వ్యసన పడుతూ ఉంటున్నాం. అవన్నీ కూడా పోవాలంటే ఈ యొక్క సమయంలో ప్రభువు మనతో పాటు ఉన్నాడు. ఇదిగో నేను నీతో పాటు ఉన్నాను, నీవు నా ముందు ఉన్నావు,
అని ప్రభు అంటూ ఉన్నాడు. అదే నీతో ఎప్పుడైతే నీ యొక్క బాధలు వ్యాధులు అన్ని కూడా నీలో ఉన్నటువంటి సమస్తం కూడా ప్రభువు తెలుసు. అందుకే ప్రభు ఈ రోజు నీ ముందు ఉంటున్నాడు, మన మధ్య ఉండి నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా పిలుస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, ప్రియమైన కుమార్తె, నీలో ఉన్నటువంటి నీ జీవితంలో జరిగినటువంటి బాధలు వ్యాధులన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి ఇదిగో ఈ సమయంలో నాతో మాట్లాడు, అవన్నీ కూడా నేను తీరుస్తాను, అవన్నీ కూడా తొలగిస్తానని ప్రభు అందరికీ కూడా సెలవిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యంలో అక్కడ చెప్పబడినట్లుగా భారం చేయాల్సిన సమస్త జనులారా చెప్పండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగెదనని ప్రభువు సెలవిస్తున్నాడు. మూసా చదవమ్మా. భారం అలసి ఉన్న సమస్త చెడులారా నా యొద్దకు రండి, మీకేమొస్తుందంట? ఏమొస్తుందంట? నిజంగా మనకు విశ్రాంతి కావాలన్నా చెప్పండి. మన వ్యాధుల నుండి, బాధల నుండి, అదే విధంగా మన రోజువారి జీవితం నుండి మనకు విశ్రాంతి కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? చెప్పండి, గట్టి చెప్పడమ్మా. యేసే దగ్గరికి రావాలి. గుర్తు చెప్పుకొని యేసే నామని గర్భపరచడానికి మనందరం కూడా యేసే దగ్గరికి రావాలి. నీకు విశ్రాంతి కావాలంటే నీలో ఉన్నటువంటి బాధలు అన్నిటి కూడా తొలగిపోవాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసే దగ్గరికి రావాలనే రావాలి. మన చింతలు దేవునికి చెప్పుకోవాలి. చింతలు ఎక్కువైతే, మనలో ఉన్నటువంటి బాధలు ఎక్కువైతే మనం ఏమవుతాం? మనలో కుంగి కుషించి డిప్రెషన్ లోకి, మనోవేదనకు గురైపోతూ ఉంటామని మనం కూడా ఎన్నో అధ్యయనాలు తెలుపుతూ ఉన్నాయి. సైకాలజిస్టులు చెప్పినట్లుగా వారు మనలో ఎప్పుడైతే బాధలు ఎక్కువైతాయో, మనలోటువంటి ఆ యొక్క ఆలోచనలు ఎక్కువైతాయో, మనం కొన్నిసార్లు మెంటల్ గా డిప్రెషన్ అయిపోతాము, కుంగి కుషించిపోతాము అని మనం కూడా చెప్తుంది. కాబట్టి అలాంటి బాధలన్నింటినీ కూడా తొలగిపోవాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. మనలో ఉన్నటువంటి ఆందోళన, చింతలు అన్నింటి కూడా, కలవరాలు అన్నింటినీ కూడా యేసయ్యకి చెప్పుకోవాలి. చాలా మందిలో కనపడుతుంటున్నాయి ఈ యొక్క బాధలు, వ్యాధి, వ్యసనాలు, అదేవిధంగా వ్యాధి ఏమంటారు, మనోవ్యాధన, అవన్నీ కూడా కనబడుతున్నాయి. అవన్నీ కూడా నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీ చింతలన్నీ కూడా పోతాయి. ఎవరి దగ్గరికి వస్తే పోతాయి నీ చింతలు? యేసయ్య దగ్గరికి వస్తే పోతాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనలో ఉన్నటువంటి ఆ యొక్క బాధలన్నింటినీ కూడా తొలగిపోవాలని ఈ యొక్క పాట ద్వారా యేసయ్య నామాన్ని ఘనపరుస్తాం, స్తుతిస్తాం. అందరూ కలిసి తప్పట కొడుతూ దేవుని స్తుతించడానికి, దేవుని నందు విశ్రాంతి పొందడానికి, దేవుని అన్ని మాత్రమే మనం దేవుని దగ్గరికి వస్తే మనటువంటి బాధలన్నింటినీ కూడా తొలగిపోతాయి. ముందు చేతులతో ఎవరైనా చేతులు ఉన్నాయో అందరూ కూడా గట్టిగా తప్పట కొడుతూ యేసయ్య నామాన్ని ప్రయాసపడతాం. యేసయ్యా
Praise the Lord. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలా మంది బాధ ఎలా ఉందంటే నాకు లేదు పక్కన వాళ్ళకు ఉంది అనేటువంటి బాధ చాలా ఎక్కువగా ఉంటూ ఉంది. నాకు లేదు పక్కన వాళ్ళకు ఉంది అనేటువంటి బాధ చాలా మందికి ఉంది. లేకపోతే అందరికి లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకు మాత్రము వాళ్ళకు కూడా లేకపోయినా పర్వాలేదు, నాకు లేకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళకు మాత్రము వద్దు అనేటువంటి బాధ చాలా మందికి ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము. ఇతరులకు దక్కకూడదు, నాకు దక్కంది ఇతరులకు దక్కకూడదు అనేటువంటి ఆ యొక్క బాధ ఈరోజు ఈనాటి సమాజంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, వారికి ఇతరులకు ఆశీర్వాదం దక్కుతుంది, నాకు దక్కడం లేదు అనేటువంటి వ్యాధ అదేవిధంగా బాధ మనం చూస్తూ ఉన్నాము ఈనాటి సమాజంలో. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విశ్వాసి యొక్క స్థానాన్ని గుర్తించినప్పుడు, ఎవరైతే విశ్వాసిగా ఉంటూ ఉన్నారో వారు తన యొక్క స్థానాన్ని గుర్తించినప్పుడు, ఒక విశ్వాసి ఎంతగా గొప్పగా గుర్తించినప్పుడు అక్కడ ఏం చేస్తాడంట, ప్రభువుని అంగీకరిస్తాడు. అది ఎంత శ్రేష్టమైనదో మనం చూస్తూ ఉన్నాము. అది ఆ ప్రభుని గుర్తించడము శ్రేష్టమైన పనిగా ఉంది అని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే నిజమైన విశ్వాసిగా ఉంటున్నారో వారు ప్రభుని గుర్తిస్తారు. అది వాస్తవంగా అది నాకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం చూస్తున్నాము 37వ కీర్తనలో చదివినప్పుడు ముందుగా దావీదు మహారాజు ఏమంటున్నారు అంటే ఆయన వ్యసన పడ్డారు, ఆయన బాధపడ్డారు. తర్వాత ఆయన ఏమనుకున్నాడు, తన యొక్క ప్రభు యొక్క వాక్య సత్యాలను హృదయాన్ని స్వీకరించాడు. చివరికి ఆయన ప్రభు యొక్క వాక్యాలను మనము చూసినట్లయితే 37వ అధ్యాయంలో చివరిగా చూసినట్లయితే ఆయన నీతిమంతుడుగా ప్రభువుని అంగీకరించిన వారుగా ఆయన అనుకుంటూ ఉన్నారు. సత్యవాక్యాలను అదేవిధంగా సత్యాలను హృదయంలో స్వీకరించడానికి వారు ఆయన ప్రయత్నించారు. అందుకే మనం ఎవరైతే ప్రభువుని హృదయంలో సత్యవాక్యాలు దేవుని యొక్క వాక్యాలను ఎవరైతే హృదయంలో స్వీకరిస్తారో వారందరూ కూడా ఎంతగానో ఆశీర్వాదం పొంది ఉన్నారని మనము 37వ అధ్యాయంలో లాస్ట్లో మనకు కనబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం చూస్తున్నాము 40వ వాక్యంలో, నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక అతడు వారికి సహాయం చేసి వారిని కాపాడును.
దుష్టుల బారి నుండి వారిని సంరక్షించు అని 37వ అధ్యాయంలో 40వ వాక్యంలో అక్కడ చక్కగా రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రభువుని స్వీకరిస్తారో, ఎవరైతే ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి ప్రభు వాక్యం ప్రకారం జీవిస్తారో, మన కొన్నిసార్లు వెళ్ళండి బాధ ఉండొచ్చు, వ్యసన పడవడం ఉండొచ్చు, ఆయన దుష్టు పెరిగిపోతూ ఉంటే చూసినప్పుడు మనకు కొన్నిసార్లు మన హృదయంలో బాధ కలుగుతుంది. కానీ నువ్వు కలవరపడవలదు. దేవుడు ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యం నందు నువ్వు విశ్వసించినట్లయితే నీకేం జరుగుతుందంట? ప్రభు మాత్రమే నీకు సహాయం చేస్తాడు, ప్రభువే నీకు అండగా ఉంటాడు, ప్రభువే నీకు రక్షణగా ఉంటాడు అని నా 37వ అధ్యాయం 40వ వాక్యంలో అక్కడ చక్కగా రాయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి కీర్తనలో దైవభక్తి దావీదు మహారాజు ఇలా అంటూ ఉన్నాడు, నీ కార్యం నెరవేర్చబడాలంటే నీ హృదయంలో నీ యొక్క హృదయ వాంఛలు తీర్చబడాలంటే అదే విధంగా నీ కోరికలు నీలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికలు అవసరాలన్నిటి కూడా తీర్చుకోవాలంటే ఫలించాలంటే దేవుడు నీకు సహాయకర్తగా ఉండాలంటే మనం చేయవలసినటువంటి మూడు కార్యాలు పనులు ఉన్నాయి. అవి ఏంటంటే చెప్పండి. దేవుని యొక్క హృదయాన్ని, అదేవిధంగా నీలో ఉన్నటువంటి కోరికలను దేవుడు నీకు సహాయకర్తగా ఉండాలంటే 3 కార్యాలు ఉన్నాయి, 3 పనులు మనం చేయాలి. అవే ఏంటి? ఫస్ట్ చెప్పండి. ఎవరైతే దేవుడు చెప్తే కదా వారికి గ్రోసరీ గిఫ్ట్ అన్నమాట. 3 ఒక లేచి చెప్పండి, అటు చెప్తే ఎవరు లేచి చెప్పండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో లేచి చెప్పండి. చెప్పుమా, గట్టి చెప్పు. నమ్మిక ఉంచుము, అందరూ కాదు అమ్మగా చెప్పాలా? చెప్పుమా. నమ్మిక ఉంచుము, సంతోషించుము, అప్పగించుము అని ఈ యొక్క 3 వాక్యాలు, ఈ 3 పనులు మనం చేయాలి. రామా కాబట్టి మనం చేయవలసినటువంటి పనులు, నీ యొక్క హృదయ వాంఛలు తీర్చబడాలంటే దేవుడు నీ యొక్క సహాయకర్తగా ఉండాలంటే ఈ యొక్క 3 పనులు చేయాలి. మళ్ళీ చెప్పండి. నమ్మిక ఉంచుము, సంతోషించుము, అప్పగించుము. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎవరి మీద సంతోషించాలి? దేవుని యందు సంతోషించాలి. ఎవరికి అప్పగించాలి? నీ యొక్క జీవితము దేవునికి అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ 3 పనులు నువ్వు చేయగలిగితే మనం ఎవరైనా కావచ్చు, ఈ యొక్క 3 పనులు చేయగలిగితే మనం ఎవరైనా కావచ్చు. ఒక విద్యార్థిగా, నువ్వు ఈ యొక్క ఆరాధన సమయంలో పాల్గొనవచ్చు. ఒక కుటుంబరాలిగా నువ్వు ఈ యొక్క ఆరాధన సమయంలో పాల్గొనవచ్చు. నువ్వు ఉద్యోగం కోసము ఈ యొక్క సమయంలో దేవుని ఆరాధనలో పాల్గొనవచ్చు, ప్రార్థన చేయవచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి వాక్కులు వినడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల పైన నీ యొక్క హృదయాన్ని ఉంచకుండా దేవుని యందు మాత్రమే దేవుని వెతకడానికి నువ్వు ఎంతగానో ప్రయాసపడవచ్చు. శాంతి సమాధానం దొరకడానికి నువ్వు ఈ యొక్క ఆరాధన సమయంలో వచ్చి ఉన్నావు ఉంటే అది ఎవరైనా కానీ కావచ్చు. దేవుని మందిరంలో నీకు శాంతి సమాధానంలో దొరుకుతుందని నువ్వు వచ్చి ఉన్నావా? అయితే నీ యొక్క శాంతి సమాధానాలు, అది నీ యొక్క హృదయ వాంఛలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి సమయం. నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా
తీర్చేటువంటి ఆ దేవుడు నీ ముందు ఉన్నావని నువ్వు విశ్వసించాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క కార్యం నెరవేర్చబడాలంటే గిన దేవుని సన్నిధి నుండి ఎవరైతే గిన ఏదైతే గిన నువ్వు నేను ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నామో గొప్ప కార్యం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క పిల్లల జీవితంలో, నీ యొక్క పిల్లల భవిష్యత్తులో నువ్వు చూడాలనుకుంటే గిన మన యొక్క జీవితాలను ప్రభువుకి అప్పగించాలి. మన యొక్క జీవితాలను ఎవరికి అప్పగించాలిగా? ప్రభువుకి మాత్రమే అప్పగించాలి. అప్పుడే నీ యొక్క జీవితంలో, నీ యొక్క కుటుంబంలో మంచి చేయనుంది గొప్ప కార్యాలు, అద్భుతాలు నువ్వు చూస్తావని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? మనము ప్రభువుకి మన యొక్క జీవితాలను అప్పగించాలి. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలను దేవునికి అర్పణగా అర్పించాలి. దేవునికి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనకు వస్తున్నటువంటి కష్టాలను, ఇబ్బందులు అన్నీ కూడా బట్టి మనము తీవ్రంగా కృంగి కృషించిపోతూ ఉన్నాము. ఇంకా నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది. అప్పులో బాధపడుతున్నటువంటి మనం కూడా కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను అప్పులు కట్టలేను, నా జీవితం అంతా అయిపోయింది అని కృంగి కృషించి మనం కొన్ని వ్యసనాలకు, కొన్ని అలవాట్లకు మనం లోనవుతూ ఉంటూ ఉన్నాము. ఇక నేను పోరాడలేను, ఎంతకాలం నేను పోరాడగలుగుతాను అని, నా జీవిత కాలం అంతా ఇంతేనా అని మనం కొన్నిసార్లు అనుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలం నా జీవితంలో ఇలా ఒత్తిడిగా ఉంటూ ఉంది, నా కుటుంబంలో ఎందుకు ఇలాంటి సమస్యలు ఉంటూ ఉన్నాయని నువ్వు ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నావా? అయితే నీ యొక్క ప్రార్థనను ఆలోచించేటువంటి దేవుడు నీ ముందు ఉన్నాడు. కాబట్టి నీకు ఉన్నటువంటి అన్నిటి కూడా ఆయనకు సమర్పించు. నా కుటుంబంలో ఎంతో మంది నాకు శాంతి సమాధానం లేదు, నా పిల్లల భవిష్యత్తులో వారు మంచిగా అభివృద్ధి చెందడం లేదు, ఎంతకాలం నాకు ఈ వ్యాధితో బాధపడాలి, ఎన్ని సంవత్సరాలు నేను బాధపడాలి, ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుంది అని నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా అని నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావా? అయితే నీకు సమాధానం కలిగేటువంటి, నీకు సమాధానం ఇచ్చేటువంటి ఆ దేవుడే నీ ముందు ఉన్నాడు. ఇదిగో నీ ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. వాటిని దేవుడు నెరవేర్చడానికి నీ ముందు, నా ముందు ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులా, కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క వాక్కును వినడానికి మనందరం కూడా ఇక్కడ వచ్చాము. నీ యొక్క హృదయ వాంఛను తీర్చడానికి దేవుడు నీ ముందు ఉన్నాడు. నీ యొక్క హృదయం తీర్చబడాలంటే నీ యొక్క హృదయ వాంఛను, నీ యొక్క కోరికలను, నీ యొక్క బాధలను, నీ యొక్క అన్నిటిని కూడా తీర్చడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అవన్నిటిని కూడా తీర్చడానికే ఆయన యొక్క అభిలాష, దేవుని యొక్క కోరిక. ప్రియ సహోదరి సహోదరులా, కానీ దానికి నువ్వు చేయవలసినటువంటి కార్యాల పనులు ఏమిటో ఉన్నాయో తెలుసా? నీ దగ్గర నుండి దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనం చేయవలసినటువంటి పనులు మనం చేస్తే దేవుడు ఆయన పనులు ఆయన చేస్తాడు. నీకు ఇల్లు కావాలి, అదేవిధంగా నీకు ఉద్యోగం కావాలి, నీ జీవితం స్థిరపడాలి, నీ కుటుంబము, నీ యొక్క పిల్లల భవిష్యత్తు అంతా కూడా బాగుపడాలంటే ఏం చేయాలి? మనం టెంకాయలు, పూలమాలు అవి కొడితే సరిపోదంట. కానీ ఏం చేయాలి? మొదటిది ఏం చేయాలి? పెట్టి చెప్పడమా? నమ్మకం ఉంచాలి. ట్రస్ట్ ఇన్ ది లార్డ్. నమ్మకం ఉంచినట్లయితే నువ్వు అంతా కూడా నీకు జరుగుతుంది. నీ కుటుంబం బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది, అవన్నీ అంతా కూడా బాగుపడతాయి. మనం చేయవలసిన ఏమే ఒకే పని, దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఈరోజు నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మకం ఉంచుతూ దేవుని విశ్వసిస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు గొప్పవాడు అని నువ్వు, నేను, ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్ముతున్నామా అనే దానిని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కష్టాల కంటే, నీ బాధల కంటే అవి దేవుని నమ్మడము చాలా సులభమైన పని.
నీకు ఎంతో కష్టాలు ఉండొచ్చు, నీ ఇబ్బందులు ఉండొచ్చు, నీ కుటుంబం కానీ బాధలతో అప్పులతో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు ఉద్యోగం లేకపోవచ్చు, అదే నీ కుమారుని పెళ్లి కాకపోవచ్చు అని నువ్వు వ్యసనపడుతుండొచ్చు, బాధపడుతుండొచ్చు. అవన్నీ కూడా పెద్ద సమస్య కాదు దేవునికి. కాబట్టి నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన మాత్రమే నిన్ను ఉద్ధరించగలడు, ఆయన మాత్రమే నీకు శాంతి సమాధానాలు ఇవ్వగలడు అని నువ్వు నమ్మకం ఉంచి ఆయన ప్రార్థన చేస్తే దేవుడికి మహిమ చెప్పి రెండు చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తావో నీ దేవుని యొక్క జీవితంలో దేవుని మహిమను చూస్తావు, దేవుని మహిమను నువ్వు చవి చూస్తావు, అనుభవిస్తావు, పొందగలుగుతావు అని మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈ రోజు నుండి మనం నమ్ముదామా? దేవుని యందు విశ్వాసంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శరీరంతో ఆయన నమ్ముదామా? ఈ రోజు నుండి నేను ప్రభువుని విశ్వసిస్తున్నాను, ప్రభు విశ్వాసిగా ఇన్ని రోజులు నేను ప్రభు నందు విశ్వాసం లేక కొన్నిసార్లు నా జీవితం, నా కుటుంబ జీవితము ఉంటూ ఉంది అని మనం అనుకోవచ్చు. ఇప్పటి నుండైనా కానీ ప్రభువును విశ్వసించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నువ్వు ఏం చేయాలంటే ప్రభుని గట్టిగా పట్టుకోవాలి. ప్రభుని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నట్లయితే నీ యొక్క జీవితంలో ప్రభువుని ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు, వరాలు అవన్నీ కూడా మనకు లభిస్తాయని మనందరం కూడా చూస్తున్నాం. మనం ప్రభుని ఎలా పట్టుకోవాలంటే చాలా గట్టిగా పట్టుకోవాలంట. గట్టిగా పట్టుకోవాలంటే మనం రెండు చేతులతో పట్టుకోవాలి. రెండు చేతులతో పట్టుకుంటే ఏమవుతుంది? ప్రభువు ఎవరైనా కానీ ఒక వ్యక్తిని మనం పట్టుకుంటే చేతితో పట్టుకుంటే ఇడిపించుకోలేడు అన్నమాట. అలాగా నువ్వు నేను ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడు అయితే నీ యొక్క జీవితం బాగుపడుతుంది అని మనము విశ్వసించాలి. నమ్మకం దేవుని మీద బలంగా ఉండాలి. అలా ఉంచినప్పుడే మన జీవితాలలో ఆశీర్వాదాలు, వరాలు అవన్నీ కూడా చూస్తామని మనకు సెలవిస్తుంది దేవుని వాక్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నమ్ముదామా? గిట్టి చెప్పండి, నమ్ముదామా? 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 నమ్మిన వారు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది చేతులు ఎత్తడం లేదు అంటే నమ్మడం లేదన్నమాట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కొంతమంది వ్యర్థమైన వాటిని నమ్ముతూ ఉంటున్నాం. ఈరోజు ప్రపంచం ఏ విధంగా తయారవుతుందంటే నమ్మే వాటిని నమ్మడం లేదంట, నమ్మకూడని వాటిని చాలా క్లుప్తంగా చాలా గట్టిగా నమ్ముతున్నారంట. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే దేవుని నమ్ము. నీ యొక్క జీవితం బాగుపడాలంటే దేవుని నమ్మమ్మా. నీ యొక్క జీవితము, నీ ఉద్యోగము, నీ యొక్క శాంతి సమాధానం రావాలంటే దేవుని నమ్మయ్యా. అప్పుడే నీ యొక్క జీవితము జీవితంగా దేవుడు దివ్య సత్ప్రసాద రూపంలో మన మధ్య వెలిసి ఉన్నాడు అని నువ్వు నమ్మినట్లయితే నీ యొక్క జీవితంలో అద్భుతాలను చవి చూస్తావు. మరణాన్ని తిరిగి చేయించినటువంటి ఆ దేవుడు మన మధ్య ఉంటూ ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, మనం నమ్మడం చెప్పినప్పుడు అబ్బే నేను నమ్మను, ఆయన కనపడాలి, నాకు అద్భుతాలు చేయాలా, అప్పుడే నేను నమ్ముతాను అని మనం ఎంతో మంది కొన్నిసార్లు అనుకుంటూ ఉన్నాం. దేవుడు అందరికీ దేవుడే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సర్వవ్యాపి. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ దేవుడు ఉంటూ ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. ప్రభువు మాత్రమే నమ్మాలి, ప్రభువు మాత్రమే విశ్వసించాలి. దేవుడు అక్కలక్క ఉన్నాడు కానీ నీ హృదయంలో ఉన్నాడా అనే దానిని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో ఉన్నాడా, నీ కుటుంబ జీవితంలో ఉన్నాడా అనే దానిని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
దేవుడు గుడికి రావచ్చు అనేదిగా దేవుడు నా ఉంది అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని మనం చెప్పి మనం పోతూ ఉన్నాము. నా హృదయంలో ఉన్నాడా, నా జీవితంలో ఉన్నాడా, నా కుటుంబ జీవితంలో ఉన్నాడా అనే దాన్ని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ప్రతి పని చేసే పనిలో ఉంటూ ఉన్నాడా, నువ్వు ఏం చేసినా కానీ నీ యొక్క పనిలో ఉంటూ ఉన్నాడా అనే దానిని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంతలంగా ఉండగలడు దేవుడు, కానీ దేవుడికి నువ్వు నేను ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నావని మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఈరోజు వాక్యము చెప్తుంది, ప్రభు నమ్మండి. ప్రభు నమ్మిన వారు వాళ్ళ సమాధానాన్ని రక్షణను పొందుతారని మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 4వ వాక్యం చూసుకుందాం. చదువుదాం అక్కడ. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 4వ వాక్యం. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు, ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. దబ్బర దైవములను కొలుచు గర్వాత్ములతో చేతులు కలపని జనుడు భాగ్యవంతుడు. గర్వాత్ములతో చేతులు కలపని జనుడు భాగ్యవంతుడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఎవరైతే ప్రభు నమ్ముతారో వారందరూ కూడా ధన్యుడు. ఎవరైతే ప్రభు నమ్ముతారో వారు ధన్యులు ధన్యురాలు అని మనకు సెలవిస్తూ ఉంది. అదే విధంగా దబ్బర దైవములు కొలుచు, అదే విధంగా గర్వాత్ములతో చేతులు కలపని వాడు భాగ్యవంతుడు అని మనకు సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎవరు ధన్యుడంట? దబ్బర దైవములు, ఇతర దైవములు కొలుచని వాడు ధన్యవంతుడు అని అంటూ ఉంది. అదే విధంగా గర్వాత్ములతో చేతులు కలపని వాడు ధన్యుడు అని మనకు బైబిల్ సెలవిస్తుంది. నువ్వు దేవుని నమ్మడం లేదా? నీ దృష్టి ఎవరిపైన ఉంటూ ఉంది? ఈ లోకం పైన, లేకపోతే నీ చేతిలో ఉన్నటువంటి శరీరం పైన నీ దృష్టి ఉంది అని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే నా గర్వాత్మలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క వాక్కును వినకుండా ఉంటూ ఉన్నారు వారందరూ కూడా గర్వాత్ములాగానే ఉంటూ ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. తినడానికి తిండి లేకపోయినా కానీ ఆర్భాటాలకు ఎక్కువ అన్నట్టుగా నా గర్వం ఉందని కొంతమంది తమ యొక్క జీవితాల ద్వారా తెలియపరుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాత్రమే నమ్మాలి. ఎవరిని నమ్మాలి? దేవుని మాత్రమే నమ్మాలి, దేవుని మాత్రమే విశ్వసించాలి. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వాక్యంలో అక్కడ చక్కగా రాయబడింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వాక్యం. అప్పుడు ఆ బాలుని తండ్రి నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకున్నట్లు తోడ్పడము అని వెలుగెత్తి పలికెను. నాకు అవిశ్వాసం లేకున్నట్లు తోడ్పడమని చెప్పినట, బిగ్గరగా చెప్పినట, గట్టిగా చెప్పినట. అంటే ఆయన చెప్పినటువంటి యొక్క మనం చూస్తున్నట్లయితే బాలుని యొక్క తండ్రి బాలుడికి బాగలేదన్నమాట. వారందరూ కూడా ఆ బాలుడు వచ్చేసి ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ ప్రభు శిష్యులు ఏమంటున్నారు? ఆయనకు శిష్యులు కాలేదన్నమాట. ఆ యొక్క దయాన్ని విడిచిపెట్టడానికి వారికి చేత కాగలేదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు 23వ వాక్యంలో, ఆ బాలుడు తండ్రి వచ్చి యేసు ప్రభువుని ఇలా అంటూ ఉన్నాడు. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అని పలికెను. ఆ బాలుడు తండ్రి అడుగుతున్నాడు యేసు ప్రభుని, మీ యొక్క శిష్యులకు ఇది
కాని పనిగా ఉంటూ ఉంది. మీ యొక్క శిష్యులందరూ కూడా 12 మంది శిష్యులు ఆ యొక్క బాలుని బాగు చేయలేకపోయారు. ఇది నీకు కూడా సాధ్యమవుతుందా అని యేసు ప్రభునే ఆయన అడిగారన్నమాట. మీ శిష్యులే చేయలేకపోయారు, నువ్వు కూడా చేయగలుగుతావా అని ఆ శిష్యులు ఆయన ప్రభుని ఆయన అడుగుతూ ఉన్నారు. అందుకే ఆయన యేసు ప్రభు అంటున్నాడు 23వ వాక్యంలో, సాధ్యమగునని అనుచున్నావా, విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అని ప్రభు అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు ఆ బాలుడు తండ్రి? చెప్పండి, ఆయన ఏమంటున్నాడు ఆ బాలుడు తండ్రి? 24వ వాక్యం, నేను నమ్ముచున్నాను, నా అవిశ్వాసము లేకున్నట్లు తోడ్పడదు అని ఆయన గట్టిగా చెప్పినట్ట, ఎలుగెత్తి చెప్పినట్ట. కాబట్టి నా యొక్క జీవితంలో నా అపనమ్మకం నాలో రాకుండా కాపాడు తండ్రి అని నేను ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చి అడిగి ఉన్నావా? అలా ఏ విధంగా అయితే ఆ తండ్రి అడిగిన విధంగా నువ్వు అడిగి ఉన్నావా నీ యొక్క జీవితంలో? ఇదిగో ప్రభువా, నేను ప్రతిరోజు గుడికి వస్తున్నాను, ఇలా చేస్తున్నాను, నా యొక్క అపనమ్మకాన్ని తుడిచిపెయ్యి, నా అపనమ్మకము లేకుండా నా జీవితంలో మంచు అని నువ్వు అడిగి ఉన్నావా అని నేను ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. సహోదరి సహోదరులారా, నువ్వు అయ్యా అమ్మా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకం లేకపోతూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యాల సత్యాలను నువ్వు విశ్వసించలేకపోతూ ఉన్నావా? అయితే ఈరోజు ప్రార్థన చేయి. ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాక్యమే నీకు నాకు కావలసినటువంటిది. అంటే మనం చూస్తూ ఉన్నాము, నాకు అవిశ్వాసం లేకుండా తోడ్పడుతు దేవా అని అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ప్రార్థన చేశావా? చేయకపోతే ఈరోజు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ఉన్నావు, దివ్య ప్రసాద రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుని ముందర అందరూ కూడా కలిసి ఉన్నాము. కాబట్టి ప్రార్థన చేయి, బిగ్గరగా గట్టిగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నీకు నా యొక్క జీవితాన్ని అర్పిస్తూ ఉన్నాను, నా యొక్క జీవితంలో నా కుటుంబాన్ని అర్పిస్తూ ఉన్నాను అని నువ్వు ప్రార్థన చేయాలి. నాకు అవిశ్వాసం లేకుండా నువ్వు చేయని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క ప్రశ్న ఏ విధంగా అయితే శిష్యులు తన యొక్క ధైర్యాన్ని వెడలేకపోయారు, వాళ్ళ వల్ల కాకపోయింది కానీ నీ వల్ల అవుతున్నావా అని నువ్వు విశ్వసిస్తున్నావా అన్నటువంటి దేవుడు అతను అంటూ ఉన్నాడు. ప్రభువా, నమ్ముతూ ఉన్నాను, నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే అని ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క అద్భుతం ద్వారా మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, నేనే సృష్టికర్తను, సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడును, నేనే ప్రతి ఒక్కరిని మాట ద్వారా, నా వాక్కు ద్వారా నేను ఈ లోకాన్ని సృష్టించాను అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నమ్మినట్లయితే ఏం చూస్తావు? నీ యొక్క జీవితంలో అద్భుతాన్ని చూస్తావు అని ప్రభు అంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు నమ్మిన వారికి సమస్తం అంతా కూడా సాధ్యమే అని ప్రభు అన్నప్పుడు ఆయన వెంటనే, ఇదిగో ప్రభువా, నేను నమ్ముచున్నాను, నీ యొక్క మాట నందు నేను నమ్ముచున్నాను, నీ యొక్క నాలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, అపనమ్మకం తొలగించు అని ఆయన గట్టిగా పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో అద్భుతం జరగకపోవడానికి, తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తన యొక్క కుమారుడు బాగుపడకపోవడానికి కారణము ఎవరని అని ఆయన ఆలోచించినప్పుడు తానే అని, తన యొక్క అపనమ్మిక అని ఆయన విశ్వసించాడు. అందుకే తన యొక్క అపనమ్మికాన్ని తొలగించమని ప్రభుని వేడుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి వెంటనే ఆయనప్పుడు పలికిన వెంటనే ఏం జరిగింది? తన యొక్క జీవితంలో అద్భుతం జరిగింది. అద్భుతం జరగాలంటే మనం ఏం చేయాలి? నమ్మాలి, దేవుని విశ్వసించాలి. జీవాహారాన్ని, ప్రభు ఇచ్చినటువంటి ఆ జీవాహారాన్ని మనం స్వీకరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబాలు బాగుపడాలంటే దానికి గల కారణం ఎవరంటే కొన్నిసార్లు నేనేమోనని ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆలోచిద్దాం,
నా భార్య లేకుంటుందంటే ఇలా దానికి గల కారణమేమో అని భర్త ఆలోచించాలి. అదేవిధంగా నా భర్త బాగుపడలేదంటే నా భార్య ఆలోచించాలి. అదేవిధంగా నా కుటుంబం, నా పిల్లలు, అదేవిధంగా నాకు జీవితము, నాకు ఉద్యోగం రాలేదు, నాకు సమస్యలు వస్తున్నాయంటే దానికి గల కారణము నేనేమో అని ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరా, సమస్య మనలో ఉంది అని నువ్వు గుర్తించాలి. సమస్య మనలో ఉంది అని నువ్వు గుర్తించాలి, దానిని సర్ది చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ సమస్యను నువ్వు సర్ది చేసుకుంటావో, గుర్తు చేసుకొని సర్ది చేసుకుంటావో అప్పుడే అద్భుతం జరుగుతుంది. అప్పుడే అద్భుతం జరుగుతుందని మనకు ఈ యొక్క మార్కు సువార్త ద్వారా మనం కూడా చూస్తూ ఉన్నాము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. అంటాం కదా కొన్నిసార్లు మన యొక్క జీవితంలో, నేను నమ్మి మోసపోయాను, నేను మనుషులు నమ్మి, వారిని నమ్మి, ఈమెను నమ్మి నేను మోసపోయాను అని మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులా, కానీ మనం చూస్తున్నాము దేవుడు నమ్మువాడు ఎప్పుడు కూడా మోసపోడంట. దేవుడు నమ్మువాడు మోసపోడు. దేవుడు నమ్మేవాడు చేయి విలువడని మనం చూస్తున్నాము. బైబిల్ చూసుకోండి, ఆది కాలం నుండి తిరిగి దర్శన గ్రంథం వరకు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవుడు నమ్మి ఉన్నారో వారందరూ కూడా ఆశీర్వదింపబడిన వారు. ఆయన దగ్గరికి వచ్చి ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఒట్టి చేతులతో ఇంటికి పోలేదంట. అద్భుతాలు చూశారు. ఈ రోజు కూడా నువ్వు కూడా ఆయన నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ఉన్నట్లయితే నీ యొక్క జీవితం కూడా, నీవు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు అద్భుతాలతో నీ కుటుంబం కోసము, నీ బిడ్డల కోసము, నీ యొక్క బిడ్డల జీవితంలో అద్భుతాలు చూడగలుగుతామని అందరూ కూడా సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులా, అందుకే అంటున్నాడు, ప్రభుని నమ్ము అంతయు సాధ్యమే. ప్రభుని నమ్ము అంతయు సాధ్యమే. ప్రభుని నమ్మి అద్భుతాన్ని నీ వెంట ఇంటికి తీసుకొని వెళ్ళు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా లేచి దేవునికి స్తోత్రం చెప్తూ పాట పాడుకుందాం. అందరూ లేచి నిలబడదామా? సాధ్యమే అని మనం వినిన్నాం. ప్రియ సహోదరి సహోదరులా, కాబట్టి మనందరం కూడా దేవునికి స్తోత్రం చెప్తూ ఆయన స్తుతించుదాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి మనందరం కూడా ఆయనను దేవుని నమ్మువానికి అంతయు సాధ్యమే అని మనం విన్నాం. రెండో వాక్యంగా చూసుకున్నట్లయితే, రెండో వాక్యం ఏమా? 3 వాక్యాలు చెప్పాను. సంతోషించుము అని మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని యందు సంతోషించు అని మనం చూస్తున్నాం. మనందరం కూడా సంతోషం కావాలి. ఎవరికైనా బాధ కావాలా? వద్దు సార్, ముందుగానే అందరూ కూడా మన యొక్క జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని కోరుకునేటువంటి వ్యక్తులే. ఎవరు కూడా దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు అవన్నీ కూడా కోరుకోరు. సంతోషంకు మాత్రమే ప్రార్థన చేస్తారు. దేవుడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు ఈ రోజు నీ ముందు ఉంటూ ఉన్నాడు. దివ్య సప్రసాద రూపంలో మన మధ్య ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులా, అంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క బాధలు, కష్టాలు, దుఃఖాలు అవన్నీ కూడా ఆయన ఏ విధంగా చేయగలడు? నాట్యంగా మార్చగలడు, సంతోషంగా మార్చగలడు అని నువ్వు విశ్వసించాలి. నేను పాపములో ఉన్నాను అని
ఆలోచనటువంటి ఆ యొక్క మన మనస్తత్వాన్ని తొలగించుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని మనం పూర్తిగా వినియోగించుకుందాం. బైబిల్ చెబుతుంది, సంతోషించు, ఆనందించు. ఎవరిలో సంతోషించాలంట? దేవుని యందు సంతోషించాలి. ఎవరిలో ఆనందించాలంట? దేవుని యందు మాత్రమే ఆనందించాలి. మళ్ళీ చెప్పండి, దేవుని యందు సంతోషించాలి, దేవుని యందు ఆనందించాలి. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క పనులలో ఆయనతో పాటు ఆనందించాలి. అందుకే మనం చూస్తున్నాము ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో ఎంతో మందిగా మనం చూస్తున్నాము. లోక సంబంధమైనటువంటి సంతోషాలకు కొంతమంది బానిస అవుతూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలకు బానిసై వారు సంతోషాన్ని పొందుతూ తమ యొక్క జీవితాలను, తమ యొక్క ఆత్మలను పోగొట్టుకుంటూ ఉన్నారు. అందుకే అలాంటి సంతోషాలు మనకు వద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దైవిక సంబంధమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి సంబంధం మనకు కావాలి. మన యొక్క శరీరాలకు, మన యొక్క ఆత్మలకు దైవిక సంబంధమైనటువంటి ఆనందము మనకు కావాలి. ఈ లోక సంబంధము మనకు పనికి రాదు. అది కరిగిపోయేటువంటి ఆనందం మాత్రమే. అది కొంతకాలం మాత్రమే మనకు ఉంటూ ఉంది. ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషము, ఆనందము క్షణికకాలమైనది. ఒక గంట ఉంటుంది, లేకపోతే ఒక రోజు ఉంటుంది, లేకపోతే ఒక వారం ఉంటుంది. కానీ మనకు ఎప్పుడు కూడా ప్రభు ఇచ్చినటువంటి ఆ ఆనందము, సంతోషం కూడా నిత్య కలకాలం ఉంటుంది అని మనం బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే మనం కొన్నిసార్లు చూస్తాము, మనము ప్రతి ఒక్కరూ కూడా బిర్యానీ తినడానికి ఇష్టపడతాం. అవునా కదా? బిర్యానీ తినడానికి ఇష్టపడతాం. ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము అలా 3 పూట్ల నెల పాటు మనకు బిర్యానీ పెడితే మనకు ఏమొస్తుంది? వెరైటీ వస్తుంది. అవునా కదా? ఖచ్చితంగా వెరైటీ వస్తుంది. మళ్ళీ కారం తినడానికి మనము పూనుకుంటాం. అదేవిధంగా ఈ లోకమైనటువంటి సంతోషం కూడా అలాంటిదే. క్షణికాలమైనటువంటి సంతోషం మాత్రమే ఉంటుంది. అవి మనకు కొద్దిపాటి సంతోషాన్ని ఇచ్చినా కానీ అవి మనకు వెరైటీ కలిగిస్తాయి. ప్రభువునందు మాత్రమే మనము సంతోషించాలని పౌలు మహాశయుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ వాక్యం వరకు అక్కడ చక్కగా రాయబడుతున్నాడు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికంగా ఉండడు, ప్రభు దగ్గరలోనే ఉన్నాడు అని మనందరికీ కూడా తెలియజేస్తుంది. అంటే ఎవరి యందు ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి. ఎవరి యందు సంతోషించాలి? ప్రభునందు మాత్రమే మనము సంతోషించాలి అని మనము గుర్తు చేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క మన ప్రభు యొక్క మహాశయుడు ఎక్కడి నుండి ఈ యొక్క వాక్యం రాస్తున్నారో తెలుసా? ఈ యొక్క లేఖనాలు ఎక్కడి నుండి రాస్తున్నారో తెలుసా? జైల్లో ఉంది అన్నమాట. జైల్లో నుండి ఫిలిప్పీయులకు రాస్తూ ఉన్నారు. తాను జైల్లో ఉంటూ, మ్రగ్గుతూ, బాధపడుతూ, వ్యసనపడకుండా కష్టాలు అనుభవించినప్పటికీ ఆయన ఏమంటున్నాడని తెలుసా? ప్రభునందు ఆనందింపుడువి, ప్రభునందు సంతోషింపుడు అని ఆయన అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులా, మన కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనము దేవుని యందు మాత్రమే ఆనందించాలి అని పౌలు మహాశయుడు చాలా చక్కగా చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, దేవుణ్ణి అగౌరవపరుస్తూ ఉంటాం, దేవుణ్ణి పెడచెవి పెడుతూ ఉంటాం. ఎందుకు దేవుడా నాకు ఇలాంటి ఇబ్బందులు ఇచ్చావు, ఎందుకు నాకు ఇలాంటి కష్టాలు ఇచ్చావు, నాకు బాధలు ఎందుకు అని ఆయనను కొన్నిసార్లు తిడుతూ ఉంటాం. అలా కొన్నిసార్లు జరిగినటువంటి సంఘటనలు మన కుటుంబాలలో లేకపోవచ్చు. మనకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా అవన్నీ కూడా మనల్ని ముంచేదానికి కాదు, మనల్ని చంపడానికి కాదు. అవన్నీ కూడా ప్రభువు నందు మనల్ని లేవనెత్తడానికి మాత్రమే వస్తాయని మనం విశ్వసించాలి. ప్రభు నందు ఆనందించు, నీ దేవుడైనటువంటి దేవుని యందు ఆనందించు. మన దేవుడు మన మీదకి వచ్చేటువంటి ప్రతి కీడును కూడా ఏ విధంగా మార్చగలడు అంటే ఆయన నాట్యంగా మార్చగలడు అని. కాబట్టి
మనము ప్రభునందు ఆనందించాలి, ప్రభునందు స్తుతించాలి. కాబట్టి నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి నువ్వు ప్రభునందు ఏం చేయాలి? ఆనందించాలి. రెండో వాక్యంగా ప్రభునందు ఆనందించాలి. మూడో వాక్యం ఏం చూస్తున్నాం? అప్పగించు. మొదటిది నమ్మికించు, సంతోషించు, అప్పగించు. ఎవరికి అప్పగించాలి? ఏమి అప్పగించాలి చెప్పండి. మన యొక్క హృదయాలు, మన యొక్క ఆత్మను, మన యొక్క మనస్సును, అదే విధంగా మన యొక్క శరీరాన్ని కూడా దేవునికి అప్పగించాలి. అప్పుడే నిన్ను దేవుడు తన యొక్క బలముతో, తన యొక్క స్పర్శతో నింపుతాడు. అప్పుడే నీ యొక్క జీవితము, నీ కుటుంబం కూడా అద్భుతాలతో నిండి ఉంటుంది, సుఖశాంతులతో కూడా నిండి ఉంటూ ఉంది అని నువ్వు విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితాలలో మనం అనుకోవచ్చు, నేను బలహీనుడే కావచ్చు, బుద్ధి లేకుండా పోవచ్చు, అదేవిధంగా నేను కష్టాలు ఉన్నటువంటి వాడిగా కావచ్చు, ఆర్థికంగా నేను ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండొచ్చు, గొప్పవాడు కాకపోవచ్చు, సొసైటీలో పేరు ప్రతిష్ట లేకపోవచ్చు. కానీ ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ యొక్క జీవితాన్ని ఈరోజు దేవునికి అర్పించు. దేవునికి అర్పించు. ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయాలంటే, ఇదిగో ప్రభువా నన్ను వాడుకో, నీ యొక్క సువార్త కోసము, నీ యొక్క సువార్త పరిచర్య కోసము, నీ మహిమను ఎవరికి తెలియజేసేదానికి నన్ను వాడుకో, నా జీవితాన్ని వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ యొక్క జీవితము ధన్యవంతమైనది అని ప్రభు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నీ వాక్కు ద్వారా, నీ చిత్తం ద్వారా, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేరాలని నువ్వు ప్రార్థన చేయి. తండ్రి, నాకు నేను ఒక సమాధానకర్తగా, ఒక మంచి వాడిగా, ఇతరులను ప్రేమించే వాడిగా నన్ను మలుచుకొని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా నీ కుటుంబం బాగుపడుతుంది, నీ ద్వారా ఇతరులు కూడా బాగుపడతారని మనందరూ కూడా సెలవిస్తుంది. నన్ను ప్రేమికమైన వ్యక్తిగా నన్ను మార్చు అని నువ్వు, నేను ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క సమయంలో ప్రార్థన చేద్దామా? దేవునికి ఈ యొక్క సమయాన్ని, నీ యొక్క జీవితాన్ని అర్పించుకుంటూ, ఆయనను విశ్వసిస్తూ, ఆయనను నమ్మకం ఉంచుతూ, ఆయనను సంతోషిస్తూ, మన యొక్క జీవితాన్ని అప్పగిస్తూ ప్రార్థన చేసుకుందామా? జీవం గల ఆహారం నేనే అనేటువంటి సెలవిచ్చినటువంటి ఆ దేవునికి మన యొక్క జీవితాలను ఆయన యందు నమ్మకం ఉంచుతూ, ఆయన యందు మాత్రమే సంతోషిస్తూ మన యొక్క జీవితాలను ఆయనకు అప్పగిద్దామా? ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలను ఆయనకు ఈరోజు అప్పగిద్దాం. దేవుడు ఆయనకు మన యొక్క జీవితాలను మార్చగలడు అని నువ్వు, నేను విశ్వసిస్తూ ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు దేవుడే మన కార్యాలను, మనలో ఉన్నటువంటి ఆ యొక్క బాధలన్నిటిని తొలగించి, నువ్వు ఏవైతే ఏ అవసరాల కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అవన్నీ కూడా సఫలం చేస్తాను. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈ యొక్క సమయాన్ని అందరూ మోకరిల్లి ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు మోకరిల్లి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో ఆ దేవుడే మన మధ్యకి రాబోతున్నటువంటి సమయం, తన యొక్క ఆశీర్వాదాలతో మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి ఆ దేవుడు మన మధ్యకి వస్తున్నాడు. కాబట్టి మనందరం కలిసి ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి ఈ తగిన సమయం. ఇదిగో ప్రభువా, నీ యందు మాత్రమే నేను విశ్వాసం ఇస్తూ ఉన్నాను, నీ యందు నమ్మకం ఉంచుతూ నా యొక్క జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. నీలోని, నీ వాక్యంలోనే ఆనందించడానికి మమ్మల్ని, మా కుటుంబాలను అందరినీ కూడా మలుచుకొని మనము ప్రయత్నం చేసుకుందాం. దేవునికి అర్పించే విధంగా పరిపూర్ణమైనటువంటి బలిగా ఈ యొక్క సమయాన్ని, మన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకుందాం.
ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించేటువంటి తరుణం. కాబట్టి ఇదిగో ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించు. మా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మా యొక్క బిడ్డలను, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఆరాధన సమయంలో పాల్గొన్న వారిని, పాల్గొనలేకపోతున్న వారిని, ఇంటికాడ ఉన్న వారిని అందరినీ కూడా ఆశీర్వదించిన ప్రభువా, మాలో ఉన్నటువంటి కోరికలను మమ్మల్ని అన్నింటినీ కూడా తొలగించడం, మా యొక్క పెదలను కూడా మమ్మల్ని అన్నింటినీ కూడా మార్చివేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జీవాహారం వల్ల ప్రభువా, నేనే జీవాహారం, నన్ను భుజించువాడు ఎప్పటికీ కూడా ఆకలి కలుడు అని, ఆకలి దప్పులు కొనడు అని మాకు సెలవిచ్చిన ప్రభు. ఇదిగో ప్రభువా, మీరే జీవాహారం అని మేము నమ్మి ఉన్నాం ప్రభువా. మీరు మాత్రమే ఆనందించడానికి, సంతోషించడానికి, అదేవిధంగా మా యొక్క జీవితాలను కూడా మీకు అర్పించడానికి ఈ యొక్క సమయంలో మేము మమ్మల్ని అందరూ కూడా మార్చమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. మా యొక్క విన్నపాలను, అదేవిధంగా మాలో ఉన్నటువంటి కోరికలను, మాలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఎన్నో అవాంఛనీయమైనటువంటి కోరికలను కడిగి వేయమని ప్రారంభం చేస్తున్నాము. మా హృదయంలో బాధలతో, కష్టాలతో, మనోవేదనతో బాధపడుతున్న సందర్భాలు ఉంటూ ఉన్నాయి ప్రభువా. అదేవిధంగా ఎన్నో కార్యాలు మా మనసులో ఉంటూ ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించమని మేము వేడుకుంటున్నాము. వ్యాధులతో, బాధలతో బాధపడుతున్నప్పుడు అవన్నీ కూడా మీ యొక్క పవిత్ర హస్తాల చేత, మీ యొక్క దివ్య కారుణ్య రూపంలో ఉన్నటువంటి మీ యొక్క దివ్య ఆహారం చేత మమ్మల్ని కూడా కడిగి వేయమని మేము వేడుకుంటున్నాం. యేసు అతి పవిత్ర నామములో అడిగి తండ్రి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరం కలిసి పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుగాక.